బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హైదరాబాద్ కేంద్రంగా జరగలేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సిరిసిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ దందా కొనసాగించారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే తాను ఈ విషయం చెప్పానని, కానీ ఎవరూ పట్టించుకోలేదని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల రూపాయల దందా నడిచిందన్నారు బండి. ఇక సినిమా హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి ఎలా లబ్ధి పొందారో అందరికీ తెలుసని అన్నారు. నేను గతం నుంచి చెప్తున్నా, సిరిసిల్ల సెంటర్ గా, సిరిసిల్ల వేదికగా ఒక కంట్రోల్ రూమ్, ఒక వార్ రూమ్ లెక్క కంట్రోల్ రూమ్ పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ దందా నడిచింది. హైదరాబాద్ కేంద్రంగా జరగలేదు, సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. సిరిసిల్లలో కేసీఆర్ కొడుకు యువరాజు ఆడిందే ఆట, పాడిందే పాట. అలా తనిఖీలు చేసే అధికారం లేదు. బ్రిటిష్ పాలనలా, ఆ నిజాం పాలనలా, ఒక రాజుల పాలనలా, జీ హుజూర్ అనేటువంటి పాలన ఏ విధంగా సాగిందో కేసీఆర్ కొడుకు పాలనలో సిరిసిల్లలో అదే విధంగా జరిగింది. నేను సిట్ వేయకముందే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడే, ముఖ్యమంత్రి కొడుకు మంత్రిగా ఉన్నప్పుడే ఈ విషయాన్ని స్పష్టం చేసిన. సిరిసిల్ల సెంటర్ గా జరిగింది అని చెప్పినా కూడా అధికారులు ప్రభుత్వం పట్టించుకునే పాపన పోలే. 100% వాస్తవం ఇది. ఇలా ఫోన్ ట్యాపింగ్ ద్వారా వేల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినాయి. వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వసూలు చేసిర్రు. ప్రముఖ వ్యాపారవేత్తల దగ్గర వసూలు చేసిర్రు. దొంగదందా చేసే రాజకీయ నాయకుల చిట్టా తీసుకొని వాళ్ళ దగ్గర వసూలు చేసి కొత్త దొంగతందానికి తెరలేపిరు వీళ్ళు. సినిమా హీరోయిన్ల ఫోన్ ట్యాప్ చేసి కూడా ఏ విధంగా లబ్ధి పొందినో అంత జగమెగిరిన సత్యం. ఏమనుమానాలు దానిలో. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులను ఎందుకు పిలిచారో చెప్పాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. వారిని నిందితులుగా విచారణ కోసం పిలిచారా, లేక బాధితులుగా వాంగ్మూలం కోసం పిలిచారా చెప్పాలని అన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఒక్క రాజకీయ నాయకుడిని కూడా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ జరగడం వల్ల హరీష్ రావు ఏడాది పాటు ఫోన్ వాడలేదన్నారు బండి సంజయ్. కేసీఆర్ కుటుంబమే ఈ దారుణానికి పాల్పడ్డప్పుడు మరి కేసీఆర్ కుటుంబాన్ని వాంగ్మూలం కోసం పిలిచిర్రా? వాళ్ళ అక్యూజ్లు దిల్లా, వాళ్ళే దొంగలు కాబట్టి విచారణ కోసం పిలిచిర్రా? ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయకపోతారు మీరు. కేసీఆర్ కూతురే ఫోన్ ట్యాప్ చేసిరు అన్నారు. కేసీఆర్ అల్లుడు హరీష్ రావు గారు చాలా ఒక సంవత్సరం పాటు ఆయన ఫోనే వాళ్ళే. ఆ విషయం అందరూ తెలుసు. ఆయన సంవత్సరం పాటు ఫోన్ వాళ్ళే. ఇన్ని సాక్ష్యాలున్నాయి, ఇన్ని ఆధారాలున్నాయి. ఇది చర్చ జరుగుతున్నది, ఇది వాస్తవం. ఏమైంది? కేసీఆర్ ప్రభుత్వంలో ఈ సోషల్ మీడియా ద్వారా, ఈ టెక్నాలజీ విషయంలో అవగాహన లేని భిక్షాటన చేసే వ్యక్తి కూడా, ఇవాళ భిక్షాటన చేసే వ్యక్తి కూడా ఫోన్ ఉంటుంది. ఆ భిక్షాటన చేసే వ్యక్తి కూడా వాట్సాప్ కాల్ మాడతాడు. ఇదే కేసీఆర్ టైప్ చేస్తున్నట్టు అంటాడు. భిక్షాటన చేసే వ్యక్తి కూడా వాళ్ళ భార్యతో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో నార్మల్ కాల్ మాట్లాడాలంటే భయపడే పరిస్థితి. అంత దారుణమైన ఘోరమైన పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వం అయ్యారు. ఇది వాస్తవం. అంటే కేసీఆర్ టెక్నాలజీ పెంచిండు పాపం, అందుకే ఫోన్ ట్యాప్ చేసినట్టున్నాడు. మధ్యలో టెక్నాలజీ అవగాహన కల్పించడానికి చేసినట్టుండదు. ఇంత దారుణం జరిగితే మళ్ళీ దొంగలనే పిలిచి మీ ఫోన్ ట్యాప్ చేసిర్రు తెలుసా, ఈయన చేసిండు, ఆయన చేసిందే వాళ్ళని తీసుకొచ్చి మీరంటే ప్రభుత్వం చిత్తశుద్ధిని ఇవాళ ఏందో బయట